ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా జనవరి నెల 29వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమాన ధ్యానాంశం మీరు దేవుని సొత్తు. దేవుని వాక్యం చదువుకుందాం అండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. అపోస్తలుడైన పౌలు ఈ చక్కని మాటలు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే యేసు ప్రభువును మన దేవునిగా రక్షకునిగా కలిగి పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డామో, మనము మన సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహింపరచుడు అంటాడు పౌలు భక్తుడు. ఇంకా 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమనేది ఎరుగురా అంటాడు. అవును దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మక ఆలయం అనేటువంటి మన దేహాన్ని మనము పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనే ఉండాలి. మనము మన సొత్తు కాదు, ప్రభు సొత్తు అనేటువంటి ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుని వాక్యం మనం చూసినట్లయితే లూకాసు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో తన ప్రాణం రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొని అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప సత్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుచున్నాడు. బైబిల్ సూత్రములు లోకపు సూత్రములకు వ్యత్యాసమైనవి. హెచ్చింపబడాలని కోరుకునే వ్యక్తి తాను తగ్గించుకోవాలి. కృపతో శక్తితో నింపబట్టకు అతడు ఆలోచించుకోవాలి. ఒకడు జ్ఞాని ఒకటి మొదట బుద్ధిహీనుడు కావాలి. కొండ మీద ప్రసంగంలో వ్రాయబడిన రీతిగా తిరిగి జన్మించి సంపూర్ణంగా అభివృద్ధి చెందిన వారి జీవితాలు స్వాభావికంగా రావాల్సిన ఫలితాలు, మన అనుభవంలోకి రాబోతున్న విషయాల గురించి యేసుప్రభువు చెప్పడం నిజంగా అద్భుతం. దురదృష్టవస్తువు మనం దేవుని వాక్యం శ్రద్ధతో మనం తీసుకున్నాము, అందువల్లనే ఫలితాన్ని చూడలేదు. ప్రజలు తమను తాము తగ్గించుకొని పాపములు ఒప్పుకొనుటకు విశ్వసించిన ఫలితములు ఎలా చూడగలరండి అంటే చాలామంది తగ్గించుకోవట్లేదు అన్నమాట. తగ్గింపు కలిగినటువంటి బిడ్డల విషయంలోనే దేవుడు గొప్ప హెచ్చింపు ఇస్తాడు. ఆత్మ ద్వారా నిజంగా జన్మించిన మనకున్నవన్నీ ఆయనవి, ఆయనకున్నవన్నీ మనవి. దేవుడు మనలోను మనం దేవునిలోనూ ఉంటాం. నీ బిడ్డలందరూ దేవుని చెందిన వారైనా నీవెంత ఆనందంగా ఉంటావు దేవుని బిడ్డ. ప్రజలు తమ బిడ్డలను దేవునికి ఇచ్చడానికి ఎందుకు సంశయిస్తున్నారు? బిడ్డల వరకు సంబంధించని వారిని దేవుని కంటే వారికి ఎక్కువ అధికారం లేదని వాస్తవం ప్రజలు అంగీకరించట్లేదు. మీ దేహం దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మక ఆలమైనదని మీరు ఎరుగరా అని మరి వాక్యంలో చూస్తాం. మీరు మీ సొత్తు కారు, నీ శరీరం నీది కాదని ఎరుగుదుగా దేవుని బిడ్డ. ఎరిగిన ఎడల దేవుని ఆరాధించుటకు వెళ్ళినప్పుడు నేను ఎలాగ అలంకరించుకోవాలో నువ్వు తెలుసుకుంటావు. నీ ముఖము నీది కాదు, నీ ముఖం దేవుని ఎదుట అంగీకారం ఉన్నదా? నీవు నీ హృదయమును దేవుని వాక్యంతో కడుగు కొని పరలోక సౌందర్యం నీ ముఖంలోనికి వచ్చినావు. ఒక స్త్రీ హృదయం మారినందున ఆమె ముఖం ప్రకాశించుటను నేను చూచితిని. నీవు నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదని తెలుసుకున్నట ఆత్మీయ జీవితంలో గొప్ప మెట్టు. దేవుని స్తోత్రం. నీవు ఆ మెట్టునకు ఎదిగిన కన్నీరు కార్చవలను. ఆ బిడ్డల అనారోగ్యముల బాధలకు తల్లులు నిందింపబడవలను. వారి సొత్తు కాదును గ్రహింపడానికి వారు రాలేదు. ఒక దినమన నీవు నీ దేహం వస్త్రం పారవేసే సమయం రాని ఉన్నది. నీవు సొత్తు కాదు, నీ గృహం నీదని తలంచుకోము, అది నీది కాదు. నీవు దాన్ని దేవుని మహిమ కొరకు వాడినంత వరకే అది నీది. నువ్వు దేవుని గృహం కట్టి చాలా కాలం దానిలో ప్రవేశించు, ఎందుకనగా అది నీదని నువ్వు తలంచదు. సింహాసనం తనదని ఆ సౌలు తలంచాను, కానీ అతడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సందుని ఉన్నట్లుగా దాని ఆశ్రదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నువ్వు ఆశ్రయించిన అది ఎన్నటికీ నీ ఆశ్రదింపబడి అంటాడు. 1 దినవృత్తాంతం 17వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు సొలొమోను దీవించాలని దావీదు కోరాడు. దేవుని పరిపూర్ణ హృదయంతో వెతుకుట కంటే మరి దేని మీదను ఆధారపడవద్దని అతడు సొలొమోను హెచ్చరించాడు. కావున రాజ్యమును దావీదు కాపాడుకొనెను. తన ప్రాణం పోగొట్టుకున్నవాడు, ఆస్తిని పోగొట్టుకున్నవాడు, గొప్పతనం పోగొట్టుకున్నవాడు వాటిని కాపాడుకున్నాను. నీ భార్య నీది కాదు, ఆమె దేవుని బహుమానం. నీ ఆమెను కాపాడుచున్నావా?
లేనేళ్ళు యోహాను సువార్త 17:10 నావియు నీవి నీవియు నావి వారి యందు నేను మహింపరచబడి ఉన్నానని చెప్పబడిన ప్రభు వారి యొక్క మహిమకరమైన ఐశ్వర్యను పోగొట్టుకొనిస్తున్నావు. యోహాను సువార్త 17:21 నీవు నన్ను పంపితమని లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఉండులాగున అని వ్రాయబడింది. మనం సమస్తం దేవుని కొరకు విడిచిపెట్ట ఎంత మహిమాన్వితమైనదండి. నీ గృహంలోని వారందరూ దేవునికి చెందిన వారమనియు నీ గృహంలోని అన్నీ దేవునికి చెందినవని నువ్వు తలంచినప్పుడు నీకు దేవుని యందు గొప్ప నమ్మిక కలుగును. మరణించిన తన కుమారుని కొరకు ప్రార్థించిన తండ్రిని నేను ఎరుగుదును. దేవుడు ఆ కుమారుని బ్రతికించాను, కానీ ఇప్పుడు ఆ తండ్రి లోకము కొరకు ఆ కుమారుని పెంచుతున్నాడు. కృతజ్ఞత లేనివాడు. అబ్రహాము తన కుమారుని దేవునికి ఇచ్చాడు, దేవుడు అతను తిరిగి అబ్రహామునికి ఇచ్చాడు. అతను ఇస్సాకుని దేవుని కొరకు పెంచాడు. అప్పుడు ఇస్సాకు లోకమునకు ఒక వెలుగుగా తయారాడు. దేవుని బిడ్డ మీరే ఏ రీతిగా ఉంది మీ గృహంలో మీ బిడ్డలు మీరు ఏ రీతిగా ఉన్నారు? మనం మనస్సొత్తు కాదు, మనము ప్రభు సొత్తు అనేటువంటి విషయాన్ని మనం గ్రహింపులోకి వచ్చినప్పుడు మన జీవితాలు ఎంతగానో దీవించబడి హెచ్చింపబడతాయి. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సరైనటువంటి నడిపింపు గ్రహింపు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలో క్రమంగా పాల్పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి హృదయవాంఛలు తీర్చని పరమ నీకు వందనాలు. రోగి లేని బిడ్డలపై నీ ప్రత్యేక చూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఐసీఐలు ఉంటున్నారో ఇప్పుడే కరికరించండి. కలవరి రక్త ప్రభావం శిరస్సు మొదలు పాదన ప్రారంభం చేస్తున్నాం నాన్న. స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే సమస్యలతో బాధలతో నిందలతో వ్యాధులతో వారు అందరిని స్వస్థపరిచి నాయన కార్యాలు జరిగించుకొని వారి సమస్యల నుంచి బాధల నుంచి విడుదల చేయండి ప్రభా నీకు వందనాలు. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను దాస్తులను విధులను దిక్కులేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతరిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధన కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.